కొమ్మని సలహా ఇచ్చాడు. నేను హైదరాబాద్లో అక్కడక్కడ షాపులు పెట్టి ఎత్తివేశాను, కాబట్టి ఇప్పుడు టైలర్ షాప్ పెట్టినట్లయితే ప్రభువు సహాయం చేస్తాడు. ఆయనను నమ్ముకొని భారం ప్రభువుపై నమ్మకం పెట్టమని అన్నాడు. నాకేమీ అర్థం కాలేదు. ఇద్దరం కలిసి డిఫెన్స్ కాలనీలో ఒక షాప్ చూసినాము. నేను గణేష్, లక్ష్మీదేవి ఫోటోలు పెట్టి పూజలు చేసి షాప్ తెరిచాను. 1984 సంవత్సరంలో అతడు ఒక క్రొత్త నిబంధన గ్రంథాన్ని నాకు ఇచ్చాడు. సాయంత్రం రేడియోలో సువార్త వినమన్నాడు. రోజు వచ్చి సువార్త చెప్పేవాడు. అన్నీ వినేవాడిని. నా పూజలు నేను చేసుకునేవాడిని. ఒక బ్రాహ్మణుడు రాగి యంత్రం పెట్టి పూజ చేయమంటే 40 రోజులు చేశాను. ఒకరోజు అనగా 1984 సంవత్సరం డిసెంబర్ నెల 17వ తేదీ సోమవారం రాత్రి షాపులో దొంగలు పడి షాపులోని వస్తువులు, కుట్టడానికి ఇచ్చినటువంటి బట్టలు అన్నీ ఎత్తుకుని వెళ్ళారు. నేను ఇంటి యజమాని కలిసి పోలీసు రిపోర్ట్ ఇచ్చాం. పోలీసులు నన్ను, పనివారిని తీసుకుని వెళ్ళి నన్ను భయపెట్టారు. నీవే ఈ పని చేసి మళ్ళీ రిపోర్ట్ ఇచ్చావు, నిన్ను కొడితే గానీ సరిగ్గా జవాబు రాదనన్నారు. అప్పుడు నాలో భయం కలిగి విరిగి నలిగిన హృదయంతో నాలో నేను ఇలా ప్రార్థించాను. దేవా, నీవెవరో నాకు తెలియదు, నిన్ను ఆశ్రయించాను. యేసు, నీవు నిజమైన దేవుడు అయితే నాకు కలిగిన ఈ శ్రమ నుంచి విడిపించి అధికారితో మాట్లాడమని ప్రార్థించాను. అధికారి పిడికిలి టేబుల్పై బలంగా కొట్టి ఎవరక్కడా అన్నాడు. ఒక జవాను వచ్చాడు. వెంటనే వీడిని, వీడి మనుషులను బయటకు వెళ్ళగొట్టమని ఆజ్ఞాపించాడు. ఆ జవాను క్షణం లోపల నిలవనీయకుండా బయటకు పంపించాడు. అప్పుడు నా హృదయంలో ఒక స్వరం వినబడుతుంది, నీవు భయపడవద్దు, నిన్ను విడిపించాను. అప్పుడు నాకు ఎంతో సంతోషం, నెమ్మది కలిగింది. 8 రోజులైతే క్రిస్మస్ పండుగ. నా వద్ద బట్టలు కుట్టడానికి ఇచ్చిన వారంతా విషయం తెలుసుకొని నన్ను కనికరపడి కొందరు తిరిగి మరలా బట్టలు కొనుక్కొని ఇచ్చి కుట్టించుకున్నారు. అప్పటి నుండి నేను ప్రభువును విశ్వసించాను. కానీ ఎలా ప్రార్థించాలో తెలియదు. షాపులో గిరాకీ తగ్గిపోయి షాపు కిరాయి కట్టలేని స్థితిలోకి వచ్చాను. పొయ్యిలోని కట్టెలు కొనడానికి కూడా డబ్బులు లేక నా భార్య కత్తిరించిన బట్ట ముక్కలు పెట్టి వంటలు చేసేది. ఒకరోజు మధ్యాహ్నం నిరాశతో ఒంటరిగా కూర్చున్నాను. నాలో ఒక పోరాటం జరుగుతుంది. ఇద్దరు మాట్లాడుతున్నట్లయింది. నా ప్రభువా, నిన్ను నమ్మిన వారు నీకు బిడ్డలంటారు కదా, నాకు ఈ అన్యాయం ఎందుకు జరిగింది? ఇక నుండి ప్రతిరోజు 2 లేదా 4 డ్రెస్సులు పంపిస్తేనే నేను కష్టపడి కత్తిరించి కుట్టుకుంటాను, ఏ సమస్య లేకుండా పోతుంది కదా అన్నాను. అందుకు ప్రభువు, నీకు డబ్బులు కావాలా, దేవుడు కావాలా అని అడిగినట్టయింది. అందుకు బాగా ఆలోచించి నాకు 2 కావాలన్నాను. అయితే నా నీతిని, నా రాజ్యాన్ని మొదట పెట్టుకో, అప్పుడు అన్నీ ఇస్తాను అని నాలో ఒక శబ్దం వచ్చింది. నేను వెంటనే స్పృహలోకి వచ్చాను. ఏమీ అర్థం కాక శరత్ బాబు దగ్గరికి వెళ్ళి ఈ విషయం అంతా చెప్పాను. అతను నన్ను పాస్టర్ మోజెస్ గారి దగ్గరికి విషయం తీసుకెళ్ళి ఈ విషయం అంతా అతనికి చెప్పాడు. అప్పుడు ఆ పాస్టర్ గారు ఒక బైబిల్ నాకు చేతికిచ్చి చదవమన్నాడు. ఆ వాక్య భాగం చూసినప్పుడు ఆశ్చర్యపోయాను. నాలో వచ్చిన శబ్దము ఆ బైబిల్లో ఉందన్నాను. కాబట్టి ఆ పాస్టర్ గారు నాతో వెంటనే, నిన్ను ప్రభువు ప్రేమిస్తున్నాడు, కాబట్టి ప్రభువు నీతో మాట్లాడాడు అని చెప్పి చర్చికి రమ్మన్నాడు. ప్రతిరోజు ఇచ్చిన బైబిల్ను చదివి తెలుసుకున్నాను. ఆ విధంగా 1985 మార్చి నెల 31వ తారీఖు మీటింగ్లో నా పాప జీవితం నొప్పుకొని కన్నీటితో ప్రభువు సన్నిధిలో ఏడ్చాను. ప్రభువు నా ప్రతి పాపమును కడిగి పాప బంధకముల నుండి విడిపించి రక్షించాడు. నా హృదయమంతా తేలికైపోయింది. లోకంలో ఉన్నవాని కంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు అని ప్రభువు మాట్లాడినాడు. బాప్తిస్వం తీసుకొని నూతన జీవితం ప్రారంభించినాను. మంచి ఆరోగ్యం వచ్చింది. షాపు నానాటికి అభివృద్ధి చెందింది. నా పేరు మార్చుకోలేదు. అన్యులు నేను చర్చికి వెళ్ళుట చూసి అడిగారు, నీ పేరు జాన్ కానీ పీటర్ కానీ ఉంటే అడిగేవాళ్ళం కాదు, నీ పేరు శ్రీహరి కదా, ఎందుకు వెళ్తున్నావని అడిగేవారు. అప్పుడు నా సాక్ష్యం చెప్పేవాడిని. ఇలా ఎందరికో సాక్ష్యం చెప్పుటకు, సువార్త చెప్పుటకు ప్రభువు నన్ను వాడుకొంచున్నాడు. నా కుటుంబం రక్షించబడింది. దాదాపు 50 కుటుంబాలు మా వంశంలో రక్షించబడ్డాయి. నాకు 2 కుమార్తెలు, 2 కుమారులు కలిగి దేవుణ్ణి మహిమపరుస్తున్నాను. సొంత షాపు కావాలని ప్రార్థించాను. ఇల్లు కలిగిన షాపును దేవుడు నేరెడ్మెట్ క్రాస్ రోడ్లో నాకు ఇచ్చాడు. ఈ విధంగా లెక్కించలేని మేలు నా జీవితంలో దేవుడు చేస్తూ వస్తున్నాడు. మా కొరకు ప్రార్థించండి. ఈ సాక్ష్యం విన్న ప్రతి ఆత్మ రక్షించబడి క్రీస్తు ప్రేమను కలిగి ఉండాలని ప్రభువును ప్రార్థిస్తున్నాను. మా చిరునామా రన్వే క్లాత్ ఎంపోరియం, ప్లాట్ నెంబర్ 600, షాప్ నెంబర్ 5, నేరెడ్మెట్ క్రాస్ రోడ్, సికింద్రాబాద్ 5,94,000, సెల్ నెంబర్ 9247867657.